మై డియర్ మై నీడ్స్ ఫ్యామిలీ మెంబర్స్, గుడ్ మార్నింగ్ అండ్ డాడీస్. మన యాప్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నాం అనేది నేను రేపు అనౌన్స్ చేస్తాను. ఏం చేయాలి, ఎలా చేయాలనేది అవన్నీ కూడా నేను మీకు చెప్తాను. అయితే ఇంతవరకు మనం మై నీడ్స్ని తీసుకొచ్చి నేటికి 21 రోజులు అవుతుంది. 5th ఆన్ చేశాం కాబట్టి ఈ 21 రోజుల్లో అద్భుతమైన కమ్యూనిటీని తీసుకొచ్చారు. మై నీడ్స్కి చాలా పెద్ద స్థానమే భారతదేశంలో మళ్ళీ సాధించి మన తాలూకా విజయ పతాకాన్ని ఎగరేయడానికి మీరు చేస్తున్న కృషికి హ్యాట్స్ ఆఫ్ టు యూ ఆల్ డాడీస్. హ్యాట్స్ ఆఫ్. చాలా అద్భుతంగా సపోర్ట్ చేస్తున్నారు. మీ కాయిన్ని ఎలా మంచి రేటు తీసుకెళ్ళాలి అనే నా ఆలోచనకి మీ సపోర్టింగ్ అనేది ఈ మై నీడ్స్ తాలూకా ఈ మై నీడ్స్లో మన తాలూకా మెంబర్షిప్ ఈ కమ్యూనిటీ పెంచడంలో మీరు చూపిస్తున్నటువంటి శ్రద్ధ, మీరు ఇస్తున్న సపోర్ట్కి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ఇలాగే కొనసాగుకుంటూ మనం అతి త్వరలోనే అమోఘమైన, అద్భుతమైన, అచంచలమైనటువంటి కమ్యూనిటీ మళ్ళీ మనం సాధిస్తాం. మన దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ ఒక్కడు కూడా మిగలదు. నా ఎస్టిమేషన్, నా ఎక్స్పెక్టేషన్ ఎక్కడ మిస్ అవ్వకుండా నాతో కలిసి జర్నీ చేస్తున్న మీ అందరికీ శతకోటి ప్రేమాభివందనములు. థ్యాంక్ యూ డాడీస్. అలాగే డాడీస్, ఇప్పుడు మన మై నీడ్స్ ఓపెన్ చేసిన వెంటనే 125 125 రివార్డ్ కాయిన్స్ ఉండేవి. అది రివార్డ్ కాయిన్స్ కాస్త రివార్డ్ పాయింట్స్గా మార్చాను. ఎందుకంటే మీరు బీసీట్లో కొనుక్కున్నటువంటి కాయిన్ తీసుకొచ్చి మై నీడ్స్లో పెట్టిన వెంటనే పాయింట్స్గా మారిపోతుంది. ఎందుకు ఇలా చేశానంటే, మనం కాయిన్స్ అనేసరికి కొంతమంది తెలియక లేదా కొంతమంది మార్కెట్ చేసుకునే ఆలోచనతో ఈ 125 కాయిన్స్ కూడా బీసీట్లో పెట్టేసుకోవచ్చు అనేటువంటి ఒక ఆలోచన, అంటే ఒక వాయిస్ని పంపిస్తున్నారు. కిబో కాయిన్స్ వేరు, రివార్డ్ కాయిన్స్ వేరు. ఈ రివార్డ్ కాయిన్స్ని కూడా బీసీలో పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఈ మళ్ళీ ఆ 25 రూపాయలు కూపన్స్ని ఇవ్వడం జరుగుతుంది. అది తప్పు. అందుకని ఆ పాయింట్ తీస్తానే మీ వరకు వస్తే క్లియర్గా చెప్పండి. కాయిన్స్ కాదు, రివార్డ్ పాయింట్స్ వస్తాయి. అవి మనకి డిస్కౌంట్లో ఎలా తీసుకోవాలి ఏంటనేది నేను మళ్ళీ ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తాను. కాబట్టి దీన్ని గమనించవలసిందిగా, దీన్ని అన్యదా భావించకుండా సహృదయంతో స్వీకరించవలసిందిగా, భవిష్యత్తు ప్రణాళిక అభివృద్ధి కొరకు దీన్ని మనం స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. అలాగే డాడీస్, బీసీడ్ నుంచి మై నీడ్స్లోకి కాయిన్స్ని పంపించుకొని పాయింట్స్గా వాటిని మార్చుకొని డిస్కౌంట్ రూపంలో దాన్ని ఖర్చు పెట్టుకోవడానికి వీలుగా ఈ కాయిన్ ట్రాన్స్ఫర్, అంటే ఇందులో పాయింట్ మై నీడ్స్లోకి వచ్చేసరికి బీసీడ్ నుంచి మై నీడ్స్లోకి కాయిన్ పెట్టుకున్నప్పుడు మీకు 500, ఒక కాయిన్ 500 రివార్డ్ పాయింట్స్గా వస్తుంది. ఆ వచ్చిన రివార్డ్ పాయింట్స్ని మై నీడ్స్ అకౌంట్ టు మై నీడ్స్ అకౌంట్కి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దాని కాస్ట్ని ఇప్పుడు ఉదాహరణకి మీరు 100 రూపాయలు కొన్నారు, అది 500 కాయిన్స్ వచ్చాయంటే ఒక కాయిన్ కాస్ట్ 20 పైసలు. మీరు దాన్ని డిస్కౌంట్ రూపంలో వాడుకున్నప్పుడు అప్పుడు ఆ పాయింట్ కాస్ట్, ఒక పాయింట్ 20 పైసలు అయితే ఆ పాయింట్ కాస్ట్ ₹1 అవుద్ది. అంటే 80 పైసలు అక్కడ డిస్కౌంట్ ఎక్కువ వస్తుంది అన్నమాట. మనం కొనుక్కున్న దాంట్లో నుంచి ఇదే కాయిన్స్ని ₹1గా అది మీకు డిస్కౌంట్ రూపంలో వస్తూ ఉంటుంది అనమాట. అలా చేసే ఆ పాయింట్స్ని మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎందుకంటే మై నీడ్స్లో ఉన్న వాళ్ళందరూ, ఇప్పుడు కొత్తగా వస్తున్న వాళ్ళందరూ కూడా బీసీట్లోకి వెళ్ళి కాయిన్స్ కొనుక్కోవచ్చు. బీసీట్లోకి వెళ్ళి ఇప్పుడు మీరు ట్రై చేయండి. అవ్వకపోతే నాకు ఒక మెసేజ్ పెట్టండి. అయితే మీరు కాయిన్స్ కొనుక్కొని ఉంచుకోండి. దాన్ని మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, పాయింట్స్ని ఎలా వాడచ్చు నేను మళ్ళీ మీకు తెలియజేస్తాను. అయితే ఇలా పంపిస్తున్నప్పుడు మీరు పాటించాల్సింది, నేను చెప్పాల్సింది ఏంటంటే, మీరు పాయింట్స్ ఎవరికైనా పంపించినప్పుడు వాళ్ళు ఉదాహరణకి 120 రూపాయలకి మీరు 500 పాయింట్స్ అమ్మారనుకోండి. 100 రూపాయలు కొనుక్కున్నారు, 120 రూపాయలు వేసి అమ్ముకున్నారు, లేదా 10 రూపాయలు వేసి అమ్ముకున్నారు, మీ ఇష్టం అది. అందులో 1/4 కాయిన్ ఇచ్చారు, ఉదాహరణకు 30 రూపాయలకి అమ్ముకున్నారు, మీరు 5 రూపాయలు లాభం వస్తుంది. అంటే ఒక కాయిన్ కొనుక్కొని ట్రాన్స్ఫర్ చేసుకోవడం వల్ల పాయింట్స్గా ఒక కాయిన్ మీద 20 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. మనం కాయిన్స్ అమ్మినప్పుడు కూడా 10, 20 వీటికి ఎలాగ లాభానికి అమ్ముతున్నాం కదా, అలాగే ఇది కూడా పాయింట్స్ ఇచ్చేయచ్చు. లేదు అవకాశం ఉన్న వాళ్ళు డైరెక్ట్గా బీసీట్లకు వచ్చేయచ్చు, మై నీడ్స్ నుంచి అక్కడ కూడా తీసుకోవచ్చు. అయితే అలా డబ్బులు మీరు చలామణి చేసినప్పుడు, కాయిన్స్ మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు దానివల్ల వచ్చే నా కాయిన్స్ వెళ్ళాయి, నాకు డబ్బులు రాలేదు, లేదా నా డబ్బులు వెళ్ళాయి, పాయింట్స్ పంపించలేదు అని ఉంటే అది నా వరకు తీసుకురాకూడదు. అది మీరే చూసుకోవాలి. అలా వీళ్ళు వద్దు అనుకున్నప్పుడు డైరెక్ట్ మీరు బీసీట్లకి వెళ్ళి కొనుక్కోవచ్చు మై నీడ్స్ నుంచి. కాబట్టి ఇది గమనించండి, దీన్ని ఇంకా క్లియర్గా ఇస్తాను. ఇప్పుడు మై నీడ్స్ టు మై నీడ్స్ ఎప్పుడైతే ఈ కాయిన్ ట్రాన్స్ఫర్ లేదా మై నీడ్స్ బీసీట్ నుంచి వెళ్ళి కాయిన్ తెచ్చుకొని ఇక్కడ పాయింట్స్గా మార్చుకోవడం ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి కాయిన్స్ ఇంకా పెరిగిపోద్ది. మీ దగ్గర ఉన్న కాయిన్స్ చాలు నేను చాలాసార్లు చెప్పాను. టైం పిల్లలు అమ్మ వంట చేస్తుంటే వేగంగా గొడవ పెట్టడం, ఏడవడం చేస్తారు. వాడు ఏడుస్తున్నాడు కదా అని చెప్పేసి ఆ వెంటనే దించేస్తే సరిగా ఉడకక, లేదా
కావాల్సిన రుచి రాక మళ్ళీ పిల్లలు తినమనిస్తారు. ఆకలిని కూడా చేసిన వ్యంగా తీసుకొస్తే తినాలి కదా, రుచి కూడా ఉండాలి, ఇష్టపడాలి. అలాగే నేను చెప్పే మాటలని ఇంకా అవ్వలేదు ఇంకా అవ్వలేదు ఇంకా అవ్వలేదు అని చూస్తున్నారు. అలా కాదు, నేను మన కోసం ఒక వంట చేస్తున్నటువంటి ఒక తండ్రి లాంటి వాడిని లేదా తల్లి లాంటి వాడిని. మరి ఆ వంట సంపూర్ణంగా మీకు తినాలి అంటే నేను సక్రమంగా వంట చేయాలి, దానికి కొంచెం టైం పడుతుంది. ఆ టైమే లేట్స్ అని అవుతుంది. కానీ వన్స్ వంట అయిపోయింది, కుమ్మేద్దాం. ఓకే డాడీస్. ఈరోజు మళ్ళా మరికొన్ని ఈ మీషో అని చెప్పేసి ఇలాంటి కొన్ని యాడ్ చేశాను. ఇవి తరచూ వస్తూనే ఉంటాయి, ఇవి చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి ఆ కంపెనీ నుంచి నేను దానికి సంబంధించిన అగ్రిమెంట్స్ కంప్లీట్ చేసుకొని అవి ఇందులో తీసుకొస్తూ ఉన్నాను. కాబట్టి అవి మీరు ఒకసారి స్టడీ చేయండి. అలాగే కరెంట్ బిల్ కానీ లేదా రీఛార్జ్ కానీ ఏవైతే ఉన్నాయో అలాంటివి కొద్దిగా మనం ఈ 5 లోపే నేను రేపు రేట్ చెప్తాను. కాబట్టి అంతవరకు వీలున్న వాటిని మీరు కొంచెం వాయిదా వేసుకుంటే అది రిలీజ్ చేసిన వెంటనే మన యాప్ ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది మీకు అనుభవపూర్వకంగా పనికొస్తుంది. చాలా ఉంటాయి, ఆ రోజు అయిపోయేది కాదు, మీకు ముందుగా తెలియజేస్తాను అనమాట. మన దగ్గర ఉన్న అన్ని కట్టించుకోవచ్చు. ఓకే డాడీస్. నేను ఇప్పుడు ఇక్కడ ఏ ప్రాంతాల్లో ఇది వాడకూడదో పెట్టాను, ఈ జాతి చూడండి. ఆ ప్రాంతాల్లో అంటే ఆ చోట్ల మంది ఉపయోగించడానికి వీలుండదు. అలా కాకుండా ఉన్న చోట్ల ఇది పనికొస్తుంది. అది కొంచెం జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇది ఇంగ్లీష్లో కూడా మళ్ళీ నెక్స్ట్ ఇస్తున్నాను, అంటే మిగతా ఇండియా అంతా వెళ్ళాలి కాబట్టి ఇంగ్లీష్లో కూడా పెడుతున్నాను. ఓకే డాడీస్. అలాగే డాడీస్, మనం చేస్తున్నటువంటి ఈ యజ్ఞంలో, మనం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో ఒక జీవితాలను వెతుక్కుంటూ వెళ్తున్నాం. ఒక ఆదాయాన్ని మాత్రమే కాదు, దాంతోపాటు ఒక జీవితాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నాం. అయితే ఎంత అద్భుతమైన జీవితం మనం గడపాలి అనుకునేది మన శ్రమ, మన పరిశ్రమ మీద ఆధారపడి ఉంటుంది. అంటే శ్రమ అంటే మనం కష్టపడడం, పరిశ్రమ అంటే పరి మంది, అంటే టీం వర్క్ లేకపోతే కమ్యూనిటీ, దీని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మే ఎండింగ్ వరకు మీకు వితౌట్ కూపన్, కాబట్టి దాన్ని మీరు వెంటనే ఉపయోగించుకొని మీ కమిట్మెంట్ పెంచండి. ఇది లీగల్గా ఉన్నటువంటి బిజినెస్ మనకి. ఇది మీరు ఎలాంటి యాడ్స్ చేసినా ఏం చేసినా దీనివల్ల మనకు ప్లస్ అవుతుంది, కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. దీన్ని ప్లే స్టోర్లోను అలాగే వీటిలో మనం డౌన్లోడ్ చేసుకొని మరి దీన్ని వాడుకోవచ్చు. క్లియర్గానే చేశాను అంతా. నేను ఇచ్చిన తర్వాత మీకు అయినా ఓపెన్ అవుతాయి. మరి ఇప్పటి నుంచి మీరు ట్రై చేసి నాకు ఇంకా రాలేదు డాడీ అని నన్ను అడగండి. ఇంకా నేను ఏ రోజైతే మనం లాంచ్ చేస్తున్నాం ఆ రోజు ఇంకా చాలా మార్పులు ఉన్నాయి, చాలా వస్తున్నాయి. ఈ అయిపోయిందల్లా మీకు ఇలా తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి మీరు పెద్ద కమ్యూనిటీని పెంచేసి వదిలేయండి. మీరు దానికేమీ మీరు ఇది చేయవసరం లేదు, వాళ్ళు రకరకాలుగా మీరు చెప్పనవసరం లేదు, ఏమీ లేదనమాట. ఒకసారి వాళ్ళు చేసి వాళ్ళ అవన్నీ కట్టుకోవడానికి లేదా కొనుక్కోవడానికి లేదా పంపించుకోవడానికి లేదా తప్పించుకోవడానికి ఇవన్నీ రోజు మనం చేసే పనులు. లేదా తిరగడానికి లేదా తిప్పడానికి ఇవన్నీ మనం చేసే పనులు. ఇవన్నీ మన తాలూకు మై నీడ్స్, అంటే మనకు కావాల్సినవి ఏమున్నాయో నా అవసరాన్ని ఇందులో ఉంటాయి కాబట్టి ఇది వాడుకుంటారు. దీనికోసం మీరు ఒకసారి చేసి వాళ్ళకి అలవాటు చేసి వదిలేస్తే దీనికోసం మోటివేషన్ అయ్యి రోజు మీటింగ్ పెట్టడం ఏం చేయడం అవసరం లేదు, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఎవరు అవసరం వాళ్ళు వాడుకుంటారు. మోటివేషన్ చేస్తానని చేయండి, తప్పేం లేదు. బట్ దీనికి అంత అవసరం లేదు, ఉన్నే మంచిదే. కాబట్టి దీన్ని జాగ్రత్తగా పరిశీలించండి. అద్భుతంగా మనకి ఇక మీద వెళ్తుంది. మనం వాడే సర్వర్స్ని కూడా ఇప్పుడు నేను చాలా హై సర్వర్స్ని వాడుతున్నాను. లాస్ట్ టైం వచ్చిన మిస్టేక్స్ అన్నింటినీ సవరిస్తున్నాను. ఓకే డాడీస్, ఇంకా నేను చాలా విషయాలు మాట్లాడాలి, అవి నేను మళ్ళీ మాట్లాడతాను. ఇంతవరకు మీరు ఇచ్చిన సపోర్టు అనిర్వచనీయం, చాలా గొప్పది. చాలామంది చాలా మంచిగా సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు కొత్తదే ఉండాలనుకునే వాడికి అనుభవపూర్వకమైనటువంటి ఆనందం ఉండదు. కొత్త వస్తుంది దాంట్లోకి వెళ్తాం, మళ్ళీ కొత్త వస్తుంది దాంట్లోకి వెళ్తాం. మీరు ఆ బిజినెస్ ఇంత ముందు ఈ నెట్వర్క్లు ఎలా చేస్తే అది చేసుకోండి, బట్ దీన్ని మాత్రం నిరంతరం వాడుకోండి. ఏ కంపెనీతోటి మనం పోటీ కాదు, మనకి ఎవరితోటి పోటీతత్వం కూడా వద్దు. అవసరాన్ని వాడుకుంటారు అంతే. ఇంతకు మించి మిగతా ఈ నెట్వర్క్స్ వీటిలో ఎంఎల్ఎంలు వాటిలాగా ఇంక మంది రాదు. ఓన్లీ ఈ మైనీడ్స్ రిఫరల్ అనేది ఇప్పుడు చాలా చోట్ల ఉన్నది. మామూలుగా ఉన్నట్టు అమెజాన్ పేలు కానీ లేకపోతే మన ఫోన్పే వీటన్నింటిలో కూడా మనకి రిఫరల్ ఇచ్చేవారు. అలా చేసింది ఇది కూడా. ఇప్పుడు బ్యాంకర్స్ వస్తున్నారు మన దగ్గర, ఇన్సూరెన్స్ పాలసీ కట్టిస్తున్నారు మన చేత. అది రిఫర్ చేసిన వారికి ప్రమోషన్స్ అన్ని ఇన్కమ్స్ అన్ని ఉంటాయి. వారికి కూడా ఒక 5-6 లెవెల్ టీమ్స్ ఉంటుంటాయి. ఇదంతా కూడా ఒక లీగల్గా జరుగుతున్నటువంటి విషయం, అలాంటిది ఇది కూడా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించేయండి. మీరు అశ్రద్ధ చేయకండి. ఎందుకంటే మన ఇంటి పక్కన ఉన్నవాడు మరొకరి దగ్గర రిఫర్ తీసుకుని మళ్ళీ చేయడానికి అవుతుంది. ఒకసారి అయిపోతే ఇంకా అవదనమాట. దీనికి కేవైసీ ఉంటుంది కాబట్టి సింపుల్ కేవైసీ, చాలా సింపుల్ కేవైసీ. ఓకే డాడీస్.